హలో ఎవ్రీవన్, నేను మీ లీలా సౌజన్య. వెల్కమ్ టు గగన్ అండ్ మోక్ష ఛానల్. సో ఇదొచ్చేసి దివాళీ రోజు వ్లాగ్. దివాళీ అయితే అందరూ కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు కదా. సో ముఖ్యంగా చిన్నపిల్లలకైతే ఈ దివాళీ అంటే చాలా ఇష్టము, అన్ని ఫెస్టివల్స్ కన్నా కూడా. సో నాకు కూడా అంతే అనుకోండి. సో ఇక్కడైతే మేము క్రాకర్స్ అయితే చూసుకుంటున్నాము. ఆల్రెడీ మా తాతయ్య కొన్ని క్రాకర్స్ అయితే తీసుకొచ్చారనమాట. తక్కువే తీసుకొని రమ్మన్నాము, ఎందుకంటే ఎలాగో మా హస్బెండ్ తీసుకొస్తారు కాబట్టి. సో తాతయ్య తీసుకొచ్చినవి అయితే ఎండబెట్టాము పగలే. ఇంకా ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చేటప్పుడైతే ఇంకా కొన్ని క్రాకర్స్ అయితే తీసుకొచ్చాడు. వాళ్ళు నచ్చే క్రాకర్స్ ఎక్కువ తెచ్చుకుంటారనమాట. బాయ్స్ పేల్చేవి కొన్ని ఎక్కువ ఉంటాయి కదా వేరేగా. సో అవి 100 వాళ్ళ ఇట్లాంటివి అయితే కొన్ని తీసుకొచ్చున్నారు. అండ్ నేనైతే గగన్ కోసం అని చెప్పేసి ఉల్లిపాయ బాంబులు అవి ఎక్కువ తీసుకురమ్మని చెప్పాను. మన కోసం మర్చిపోతారేమో తెలియదు, కానీ వాళ్ళ పిల్లల కోసం చెప్తే అస్సలు మర్చిపోరు కదా. సో గగన్ కోసం కూడా తెచ్చాడు. ఇంక ఫైనల్గా ఈ కుండ లాంటి బాంబులు తీస్తే నేనైతే లిటరల్లీ షాక్ అయ్యాను. ఎందుకంటున్నానంటే అవి పెద్ద పెద్దగా సౌండ్ వస్తాయేమో అని చెప్పేసి అనుకున్నా అనమాట. సో పెద్ద పెద్ద సౌండ్ వచ్చే బాంబులు ఎందుకు తీసుకొచ్చావు, ఆల్రెడీ బుడ్డోడు ఉన్నాడు కదా ఇంట్లో, భయపడతాడు అని నా ఫీలింగ్ అనమాట. ఇంకా చిన్న చిన్న కిల్లీ బాక్సులు ఉంటాయి కదా, సో అలాంటి బాక్సులు కూడా వచ్చాయి. ఈ బాక్సులు ఏంట్రా బాబు అనుకున్నాను. సో వీటన్నిటిని కూడా చూసి ఇన్ని బాంబులు పేల్చేటప్పటికి అయిపోతుందిలే సీన్ అనుకున్నాను అనమాట. చాలా తక్కువ బాంబులే, కానీ మాకైతే ఎక్కువే. సో ఇవేనమాట కిల్లీ బాక్సుల్లో బాంబులు అన్నాను కదా అవి. సో అసలు ఇవి ఎలా పేల్చాలి ఏంటి, డస్టీగా ఉన్నాయి లోపల మొత్తం అనుకున్నాం. బట్ ఉల్లిపాయ బాంబులు ఎలాగైతే విసిరేస్తామో వాటిని కూడా జస్ట్ విసిరేయడమే అనమాట. కాకపోతే ఉల్లిపాయ బాంబు కన్నా కూడా కొంచెం ఎక్కువ సౌండ్ వస్తుంది. అండ్ నైట్ అయిపోయింది. సో దీపాలు అయితే పెట్టేశాము. దివాళీ అంటేనే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కదా. సో చాలా బాగున్నాయి ఇలా లైట్స్ అన్నీ కూడా పెడితే. మా తాతయ్య అవి తీసుకొచ్చాడనమాట, వాటర్ దియాస్. సో అవి కూడా పెట్టాము. నార్మల్ దియాస్ పెడితే అవి గాలికి కొండెక్కుతున్నాయి అనమాట. అందుకని దియాస్, వాటర్ దియాస్ అయితే కొంచెం డెకరేటివ్గా ఉంటాయి కదా అని చెప్పేసి వాటిని అయితే పెట్టుకున్నాము. అండ్ నార్మల్వి కూడా దీపం వెలిగించాలి అంటారు కదా దీపావళి రోజు. సో ఆ దీపాలు కూడా కొన్ని అయితే పెట్టాము. ఇక్కడ మేమైతే క్యాండిల్ తోటి అయితే టపాసులు అయితే పేల్చుకుంటున్నాము. ఎలాగైనా పిల్లలు పుట్టక ముందు మనం పేల్చుకునేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు పుట్టిన తర్వాత ఎంచక్కా వాళ్ళ చేత పేల్పిద్దాము, వాళ్ళ చేత ఇవి కాల్పిద్దాం అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను మా చెల్లి ఇద్దరివి కూడా చాలా జాగ్రత్తగా ఉండైతే పిల్లలు ఇద్దరి చేత కూడా టపాసులు అయితే కాల్పిస్తున్నాము. ఇంకా మా పిల్లల హ్యాపీనెస్ అయితే అసలు చెప్పాల్సిన పనే లేదు. దీపావళి మతాబులు ఉంటాయి కదా, వాటికన్నా కూడా వీళ్ళ ఫేస్లో ఎక్కువ వెలిగిపోతున్నాయి అనమాట ఆ క్రాకర్స్ని చూసి అయితే. ఇంకా మేము ఏదైనా ఒక క్రాకర్ పేల్చామా ఇంకంతే సంగతులు చేస్తున్నారు. ఎందుకంటే మేము పేలుస్తాం అని చెప్పేసి. అసలు ఈవెన్ మోక్ష అయితే అస్సలు భయపడట్లా. గగన్ అయితే కొన్నన్నా భయపడి వెనక్కి ఉరుకుతుంది. మోక్ష అయితే అసలు వెలిగించిన తర్వాత కూడా కదలట్లేదు అనమాట. ప్రతిదీ కూడా నేను పేలుస్తాను అని చెప్పి అల్లరి చేస్తుంది. సో మేమే చాలా జాగ్రత్తగా ఉండి మేమే ఎంజాయ్ చేయడం కొంచెం పక్కన పెట్టి పిల్లల చేత సేఫ్గా అయితే టపాసులన్నింటినీ కూడా పేల్పించాము. ఈ వీడియో చూస్తుంటే నాకు నా చైల్డ్హుడ్ డేస్ అయితే గుర్తుకొచ్చాయి. ఇప్పుడు మా పిల్లల చేత మేము ఎలా చాలా జాగ్రత్తగా అయితే పటాసులు పేల్పిస్తున్నాము. అలాగే చిన్నప్పుడు నా చేత, మా చెల్లి వాళ్ళు తమ్ముడు చేత కూడా అంతే అనమాట. మా మమ్మీ డాడీ మా చేతులు పట్టుకొని అయితే చాలా జాగ్రత్తగా పటాసులు అయితే పేల్పించేవాళ్ళు అనమాట. మా చిన్నప్పటి నుంచి ఉన్న టపాసులే, కాకపోతే కొంచెం అప్గ్రేడ్ అయినాయి అనుకుంటా. ఎందుకంటే ఈ పాంబిల్లలు చూసి అనిపించింది. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అయితే 2 రూపీస్కి ఒక డబ్బా అయితే వచ్చేదన్నమాట. చిన్న చిన్న కర్పూరం బిల్లలా ఉండేవి. సన్నగా పాము చాలా పొడుగ్గా వచ్చేది. బట్ ఇప్పుడు చూడండి బండగా వస్తున్నాయి. అండ్ ఇది వచ్చేసి విహాన్కి ఫస్ట్ దివాళీ అనమాట. గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి వాడిని ఎత్తుకొని ఇలా సింపుల్గా ఒక క్రాకర్ అయితే కాల్చాను. సో ఫుల్ ఎంజాయ్డ్ అనమాట క్రాకర్స్ తోటి అయితే. సో సగానికన్నా ఎక్కువ పేల్చేసుకొని మిగతావి అయితే దాచిపెట్టుకున్నాము నెక్స్ట్ డే కోసం. ఇంకా డిన్నర్కి అయితే వచ్చేసాం. చక్కగా క్రాకర్స్ కాల్చిన తర్వాత స్నానాలు అయితే చేసేసి, ఆల్రెడీ మా మమ్మీ ఆ రోజు చికెన్ కర్రీ అయితే చేసింది. వైట్ రైస్, చికెన్ కర్రీ డే టైమ్. అండ్ ఈవినింగ్ అయితే టిఫిన్గా గారెలు అయితే చేసిందనమాట 4 o'clock ఆ టైంలో. ఇంకా నైట్కి అయితే మా హస్బెండ్ ఇలాగా దమ్ బిర్యానీ అయితే తీసుకొచ్చారు. ఆ రోజు స్పెషల్ ఏం కాదు, మా హస్బెండ్ మా విహాన్ పుట్టినప్పుడు మా చెల్లికి పార్టీ ఇస్తా అన్నమాట. బిర్యానీ తీసుకొస్తా శ్రీలక్ష్మి అని. మా చెల్లికి బిర్యానీ అంటే చాలా ఇష్టము. సో అదేంటో మరి మా ఓడికి 4th month కూడా కంప్లీట్ అయ్యేటప్పటికి కుదిరిందనమాట మా హస్బెండ్కి తీసుకురావడానికి. సో ఎలాగో పండగ కూడా కలిసి వచ్చింది. సో క్రాకర్స్తో పాటు బిర్యానీ కూడా మంచిగా అయితే ఎంజాయ్ చేసి ఆ రోజు ఇలాగైతే సెలబ్రేట్ చేసుకున్నాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.